ఈ యొక్క సర్జికల్ వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి అనస్థీషియా డాక్టర్సు, గైనకాలజిస్టులు, జనరల్ సర్జరీ, తర్వాత వీళ్ళందరూ కూడా మరి మన ఆశా కార్యకర్తలని, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, తర్వాత ఆరోగ్య కార్యకర్తలని, స్టాఫ్ నర్సులు అయితేనేమి, ల్యాబ్ టెక్నీషియన్లు అయితే, ఫార్మసిస్టులు అయితే అందరూ కూడా ఖచ్చితంగా 100% ఈ యొక్క క్యాంపులో ఇన్వాల్వ్ అయినారు. మనకు ఈ యొక్క సువర్ణ అవకాశం ఎప్పుడు కూడా దొరకదు. ఈ యొక్క క్యాంపును అందరూ కూడా సద్వినియోగం చేసుకుని, నల్లమల్ల ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను మామనాడు జిల్లా డిఎంహెచ్ఓ ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉన్నది. అయినా కానీ మన ఎమ్మెల్యే గారి యొక్క ఫోన్ చేయడం వల్ల కలెక్టర్ గారికి ఫోన్ చేసుకొని, కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకొని ఈరోజు మరి కలెక్టర్ గారు పొమ్మంటేనే ఈరోజు రావడం జరిగింది. మామనాడు జిల్లాలో కూడా దేశమంతా పల్స్ పోలియో థర్డ్ డే ప్రోగ్రాం నడుస్తూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు క్యాంపు పెట్టడం జరిగింది. క్యాంపుకు గౌరవనీయులు శాసనసభ్యులు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా సురక్షితంగా అన్ని వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఈరోజు వంశకృష్ణ గారి కంకణం కట్టుకొని 4 మెగా హెల్త్ క్యాంపులు దాదాపు ఈరోజు 100 కూడా చేయడానికి అందరూ రాత్రింబారు కష్టపడి ఈరోజు 100 కంప్లీట్గా 100 చేస్తాం సార్. వచ్చే రేపు ఎల్లుండి 8 కేసులు ఉంటాయి. ఆ కేసులను బట్టి ఎర్నియా కావచ్చు, తర్వాత ట్యూబెక్టమీ కావచ్చు, సిజేరియన్ సెక్షన్ కావచ్చు, తర్వాత హిస్టెక్టమీ కావచ్చు, తర్వాత సర్జికల్లో లైపోమాలు కావచ్చు, తర్వాత హైడ్రోసిల్ కావచ్చు, పిస్టులు కావచ్చు, పిస్టుల్ ఎనామిల్ కావచ్చు, హ్యూమరాయిడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ యొక్క క్యాంపులో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అందరూ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షలు అవుతాయి. నేను పెద్ద గడ్డ తీశాను. ఆ గడ్డ కూడా మరి చూశారు. దాదాపు అది బయటికి వెళ్తే ₹1,50,000 అవుతుంది. ఆ ₹1,50,000 ఆమె సార్ యొక్క దయ వల్ల మరి ఈరోజు విస్తృతం చేయడం జరిగింది. సురక్షితంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ క్యాంపును ఉపయోగించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ఆ డాక్టరేట్ వృత్తికి డాక్టరేట్ కాబట్టి డాక్టర్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని మనందరి యొక్క శుభాపరిశుభ కోఆర్డినేషన్తో ఈ క్యాంపు నడుస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి.